హాయ్ అండి. ఈరోజు మనం హిస్టరీలో భాగంగా విష్ణు కుండిలు విష్ణు కుండిల నుంచి వాళ్ళు ఆంధ్రదేశానికి చేసినటువంటి సేవ గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనం హిస్టరీలో భాగంగా పూర్వ చరిత్ర చూసాం. ఆ పూర్వ చరిత్రలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చరిత్ర చూసాం. అలాగే ఆంధ్రప్రదేశం మీద భిన్నాభిప్రాయాలు చూసాం. ఆ తర్వాత శాతవాహనుల గురించి చూసాం. ఆ తర్వాత ఇక్ష్వాకుల గురించి చూసాం. తర్వాత మనకు ఎవరు వస్తారంటే పరిపాలన కాలంలో భాగంగా విష్ణు కుండినులు మనకి వస్తారు. ఈ యొక్క విష్ణు కుండినుల యొక్క పరిపాలించిన కాలం తక్కువ అయినప్పటికీ మనకి వీళ్ళు ఆంధ్రదేశ చరిత్ర మీద ఎనలేని ముద్ర అయితే మనకు వేశారు. తర్వాత కాలంలో మనకి తూర్పు చాళుక్యులు ప్రాబల్యం ఎక్కువ అవడం వలన ఈ యొక్క విష్ణు కుండినుల యొక్క రాజ్యం అయితే పతనం దిశగా సాగింది. ఇందులో మనం చెప్పుకోవలసింది మెయిన్గా ఏంటంటే మనకి శాతవాహనులు అనగానే మనకు గుర్తు రావాల్సింది మొట్టమొదటి తెలుగు సామ్రాజ్యం అని చెప్పొచ్చు. మన ఆంధ్రదేశంకి చెప్పుకుంటే తెలుగు సామ్రాజ్యాన్ని ఏకం చేసినటువంటి వాళ్ళు శాతవాహనులుగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చే మనకి ఇక్ష్వాకుల గురించి అయితే మనం ఏం చెప్పుకోవచ్చు, వీళ్ళు బౌద్ధానికి ప్రోత్సాహం ఇస్తూ అలాగే దేవాలయాల యొక్క నిర్మాణానికైతే మొట్టమొదటి దేవాలయాల నిర్మాణం అయితే మనకి ఇక్ష్వాకులుగా చెప్పుకోవచ్చు. మరి విష్ణు కుండిలను అనగానే మనకేమి గుర్తు రావాలి అంటే తెలుగు ప్రాంతాల ఏకీకరణ అని గుర్తు రావాలి. తెలుగు ప్రాంతాల ఏకీకరణ గుర్తు రావాలి మనకి. విష్ణు కుండినులు అనగానే మనకి తెలుగు ప్రాంతాల ఏకీకరణ అని గుర్తు రావాలి. అలాగే ముఖ్యంగా గుహాలయాలు అయితే వీళ్ళు మనకి కట్టించారనమాట. అది ఆంధ్రదేశం మీద ఎనలేని ముద్ర అయితే వీళ్ళు వేశారు. అయితే ఇక్ష్వాకులు అనగానే మనకి దేవాలయాలు గుర్తు రావాలి. అలాగే విష్ణు కుండినులు అనగానే మనకి గుహాలయాలు గుర్తు రావాలి. అది ఇక్కడ మనకు మేజర్ ఇంపార్టెన్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ యొక్క గుహాలయాలు ఎలాగంటే వీళ్ళ యొక్క పరిపాలన గురించి మనం ఒక చిన్న మొక్క చెప్పుకొని వీళ్ళ గురించి మొదలు పెడదాం. వీళ్ళు మొత్తం కూడా ఇది ఒక రాయి అంటే ఈ రాయిని మొత్తం తొలిచి మనకి నిర్మాణాలు అయితే వీళ్ళు కట్టారనమాట. అంటే నిర్మించారు. ఏవి? గుహాలయాలు. అందులో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చూద్దాం. అందులో ముఖ్యంగా మనకి ఏంటంటే విష్ణు కుండినుల యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే వీళ్ళ యొక్క మొదటి సామ్రాజ్య స్థాపకుడు ఎవరయ్యా అని తెలుసుకోవాలి. ఆయనే మనకి ఇంద్రవర్మ. ఈ యొక్క ఇంద్రవర్మే మనకి మొట్టమొదటి రాజ్య స్థాపకుడిగా అయితే మనం చెప్తాం. అయితే కొందరు యొక్క చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం మొట్టమొదటిగా మనకి ఈ యొక్క స్వతంత్ర స్థాపకుడు లేదా రాజ్య స్థాపకుడు అంటే మనకి కొంతమంది ప్రకారం మనకైతే మాధవవర్మే అనేసి అంటారనమాట. ఏది ఏమైనా మనకి విష్ణుకుండినుని ఉనికిలోకి తెచ్చినటువంటి వ్యక్తిగా మనం మొదటి ఇంద్రవర్మగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క రాజధాని వినుకొండ, అది మనకు తెలుసు గుంటూరు జిల్లాలో ఉందని. పెదతెల్లమ్మలగూడెం లేదా ఇంద్రపాల నగరం అని అంటామన్నమాట. ఈ ఇంద్రపాల నగరం మనకి ఎక్కడ ఉందంటే కొంచెం పైన ఉంటుంది. ఈ ఇంద్రపాల నగరం తెలంగాణ నల్గొండ జిల్లా ఆ ప్రాంతం కొంచెం మన ఆంధ్రప్రదేశే ఇదంతా కూడా కొంచెం ఆ పైన ఉంటుంది అనమాట. కలిసే ఉంటుంది. గుంటూరు జిల్లా ఆ కొంచెం పైన ఉంటుంది అనమాట. వీళ్ళ అధికార భాష మనం చూసుకుంటే సంస్కృతం. మతం ఏది వీళ్ళు అనుసరించారంటే వైదిక మతం, ముఖ్యంగా వైష్ణవ మతం, అలాగే శైవ మతం. ఎందుకు వైష్ణవం శైవం అన్నామంటే వీళ్ళు గుహాలయాలు నిర్మించారని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా ఆ గుహాలయాల్లో మనకి విష్ణువుడి యొక్క విగ్రహము మరియు శివుడి యొక్క నటరాజ విగ్రహము మనకి లభించాయి. తద్వారా వీళ్ళు వైదిక మతాన్ని అనుసరించినట్టుగా మనం చెప్పుకోవచ్చు.
అయితే వీళ్ళ యొక్క కుల దైవం గురించి మనం మాట్లాడుకుంటే పర్వత స్వామి. వీరు నాణాలపై గల చిహ్నాలు నంది అయితే మనకి కనిపిస్తుంది. ఇవన్నీ మనం చూద్దాం. ఇవన్నీ నేను చూపిస్తాను. అలాగే వీళ్ళ యొక్క చిహ్నాలు ఏంటంటే గరుడ ప్రతిమ. ఇది మనకి ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క నాణాలకు చిహ్నం ఏంటంటే నంది. ఇవన్నీ మనం చూద్దాం. అలాగే గణపతిని పూజించడం అనేటటువంటిది మనకి విష్ణు కుండినుల యొక్క కాలం నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రారంభం అనేటటువంటిది గణపతిని పూజించడం విష్ణు కుండిల నుంచి మనకి చెప్పొచ్చు. ఇందాకల మనం చెప్పుకున్నట్టుగా హిందూ గుహాలయాలు అనేటటువంటివి మనకి ఆంధ్రాలో మొదటగా నిర్మించింది ఎవరయ్యా అంటే విష్ణు కుండినులు. అదే దేవాలయాలు ఎవరయ్యా నిర్మించారంటే మనకి ఇక్ష్వాకులు అని చెప్పాలి. ఇలా కంపారిటివ్ స్టడీ చూసుకోవాలి. వీరు కందల రాజుల నుంచి త్రికూట మలయ అనే బిరుదులైతే పొందారు. ఎవరి కందల రాజులు అంటే మనకి వీళ్ళకి సమకాలీనికులుగా ఉన్నారు. అలాగే వీళ్ళు తర్వాత కూడా పరిపాలించారు. వాళ్ళైతే బిరుదు అయితే వీళ్ళకి ఇచ్చారనమాట. 4 నుంచి 6వ శతాబ్దమే వీళ్ళ పరిపాలనా కాలము. అలాగే ఈ కందల రాజుల పరిపాలన కాలము. తర్వాత కూడా వీళ్ళు కొనసాగారు. వాళ్ళైతే వీళ్ళకి బిరుదు ఇచ్చారనమాట. త్రికూటమలయ అనేటటువంటి బిరుదునైతే ఇచ్చారనమాట. ఎవరు? కందల రాజులు. త్రికూటమల అనేటటువంటి బిరుదు ఎక్కడి నుంచి గ్రహించారంటే కందల రాజుల నుంచి అని చెప్పుకోవచ్చు. అయితే మొదటి రాజ్య స్థాపకుడిగా మనం ఇంద్రవర్మని చెప్పుకుంటున్నాము. ఆ తర్వాత కొంతమంది ఎక్కువగా నమ్మిన సిద్ధాంతం మొదటి మాధవవర్మ అని చెప్తారు. అయితే ఇతడు వాకాటక రాజు రాజకన్యను వివాహమాడాడు. తన బలమునైతే పెంచుకున్నాడు. ఈ యొక్క వివాహ సంబంధాలు అనేటటువంటివి మనకి మేనత్త మేనత్త కూతురును చేసుకోవడం అనేటటువంటి వివాహ సంబంధాలు మనకి ఇక్ష్వాకుల నుంచి పరిపాలన అయితే వాళ్ళ కాలం నుంచి అయితే మొదలైందని చెప్పుకున్నాము. వీరపురుష దత్తుడు మటారా శ్రీ వీరపురుష దత్తుడు ఆయన వాళ్ళ యొక్క మేనత్త యొక్క కూతుర్నైతే పెళ్లి చేసుకోవడం జరిగింది. అదే కొనసాగింపుగా వీళ్ళు కూడా చేశారు. వాకాటక రాజులు యవనులు, శకులు, వాకాటకులు, గ్రీకులు ఇవన్నీ కూడా మనకి ఇక్ష్వాకుల కాలం నుంచి శాతవాహనుల కాలం నుంచి అలాగా సమకాలీనికులుగా వంశాలు వెళ్తూ ఉన్నాయన్నమాట. అయితే ముఖ్యంగా చెప్పుకుంటే మన మొదటి మాధవవర్మ కాలంలో బౌద్ధం కొంచెం తగ్గి వైదిక మతం అయితే అభివృద్ధి అయితే చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన యొక్క బౌద్ధ మతం మీద ఎందుకు ఆదరణ తగ్గిందంటే అప్పటికే ఈయన మనకి ఈ యొక్క మొదటి మాధవవర్మ పూర్తిగా ఈ మొదటి మాధవవర్మ అనేటటువంటి వాడు మనకి పూర్తిగా ఏంటంటే వైదిక సాంప్రదాయ వ్యక్తి. అలాగే 11 అశ్వమేధ యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు మనకి 11 చేశాడు మొదటి మాధవవర్మ. అందుచేతనే మనకి ఈయన శాసనాలను బట్టి మనం చెప్పొచ్చు. ఈ యొక్క మొఘల్ రాజపురం అయితేనేమి, అలాగే ఉండవల్లి అయితేనేమి, వీటిల్లో మనకేంటి ఈ యొక్క శాసనాలు బట్టి ఆయన యొక్క 11 అశ్వమేధ యాగాలు చేసిన దాన్ని బట్టి చెప్పొచ్చు ఈయన మనకి వైదిక ధర్మాన్ని ఆచరించాడని తెలుస్తుంది. ఇంతకు ముందు పరిపాలన వ్యక్తులు ఎవరయ్యా అంటే వీళ్ళకి ముందు ఆనంద గోత్రుజులు. వీళ్ళు మనకి సిలబస్లో లేదు, అందుకే ఇది మనం చెప్పుకోలేదు. ఈ యొక్క ఆనంద గోత్రుల నుంచి మనకైతే ఆక్రమణ అయితే మనకి ఎవరు చేశారయ్య అంటే మొదటి మాధవవర్మ అయితే చేశాడు. ఆ తరువాత మనకి గుర్తించుకోవలసిన ఆర్డర్ ఇంద్రవర్మ, మొదటి మాధవవర్మ, రెండో మాధవవర్మ. ఈ ఆర్డర్ గుర్తుంచుకోవాలి. ఈ ఆర్డర్ తర్వాత మనకి మొదటి మాధవవర్మ తర్వాత మనకి రెండవ మాధవవర్మ వస్తారు. ముందుగా ఈ యొక్క రెండవ మాధవవర్మ గురించి చెప్పుకునే ముందు మనం వీళ్ళ సాహిత్యం అయితేనేమి, అలాగే వీళ్ళు చేసినటువంటి వాస్తు శిల్పం ఒక్కసారి చూడాలి. చూసిన తర్వాత ఈ యొక్క పదాలు చదివితే మనకి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అందులోని భాగంగా మనం వాళ్ళ యొక్క
శిల్పము, వాస్తు శిల్పము, అలాగే వాళ్ళ యొక్క శాసనాలను ఒకసారి చూద్దాం. అందులోను భాగంగా విష్ణు కుండిలిలో మనకి మొట్టమొదటిగా వచ్చింది వాళ్ళ శాసనాలు. ముఖ్యంగా సంస్కృతికి వాళ్ళ యొక్క శాసనాలు మనకి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఎక్కువగా బయటపడ్డాయి. అందులో లభించిందే ఈ యొక్క శాసనం. మొదటి ఇంద్రవర్మే రాజ్య స్థాపకుడు అని మనం ఎలా గట్టిగా చెప్తున్నామంటే ఆయన వేసినటువంటి శాసనాలే కారణం. ఆ విష్ణుకుండ వర్మ మనం చూసుకుంటే 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు అయితే విష్ణుకుండిల యొక్క పరిపాలన జరిగింది. 6వ శతాబ్దం తరువాత మనకి తూర్పు చాళుక్యులైతే వచ్చారు. 2వ పులకేశి మరియు వాళ్ళ యొక్క తమ్ముడైనటువంటి కొబ్జా విష్ణువర్ధనుడు మనకి తిరుగుబాటు చేశారు వీళ్ళ యొక్క చివరి కాలంలో, విష్ణుకుండిల కాలంలో. అందుకే వీళ్ళ యొక్క రాజ్యం పతనమైంది. అయితే మనకి విష్ణుకుండిల యొక్క కాలంలో చూసుకుంటే ఇంద్రవర్మ ఆయన వేసినటువంటి శాసనం చూసుకోండి. సంస్కృతంలో మనకి రాయనటువంటిది ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంది. మనకి ఇంద్రవర్మ రాజ్య స్థాపకుడిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క శాసనాలు అనేటటువంటి ఇంపార్టెంట్. ఏ యొక్క కోచింగ్ సెంటర్లో మనకి ఇవి చూపించరు. ఇలా చూపించి చెప్పడం అనేటటువంటి జరగదు. కాబట్టి మనం చెప్తున్నాం, మీ యొక్క వంతు కృషిగా ప్రతి టాపిక్ కూడా నేనేం చేస్తాను, ప్రతి టాపిక్ కూడా శాసనాలను ప్రజెంటేషన్ చేస్తాను, వారి యొక్క నాణ్యాలను ప్రజెంటేషన్ చేస్తాను, వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు కూడా ప్రజెంటేషన్ చేస్తున్నాను. ఇలా చూడడం వల్ల మీకు ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మన మనిషికి ఏంటంటే చదవడం కన్నా ఏదైనా బొమ్మ రూపంలో చూస్తే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు ఇచ్చేటటువంటి ఒక పెద్ద గిఫ్ట్. ఓకేనండి. ఇలా మనకి ఈ యొక్క శాసనాలు బట్టి మనకు అర్థమవుతుంది మన ఇంద్రవర్మే మొట్టమొదటి రాజ్య స్థాపకుడుగా, విష్ణుకుండినులకి రాజ్య స్థాపకుడుగా చెప్పుకోవచ్చు. తరువాత కాలంలో మనకి వచ్చేటటువంటి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ యొక్క నాణాలు చూడండి. వాళ్ళ యొక్క నాణాలను మనం గమనించినట్లయితే చెప్పుకున్నాం కదా, వాళ్ళ యొక్క చిహ్నాలు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే ఆ కాలం నాటి విష్ణుకుండిల కాలం నాటి వాళ్ళు ఇది ఒక కొండ, ఇదంతా ఒక కొండ. ఈ యొక్క కొండని తొలిచి వీళ్ళు ఏం చేశారంటే విష్ణుమూర్తిని అయితే చెక్కడం జరిగింది. ఆదిశేషుడిపై పడుకున్నటువంటి విష్ణుమూర్తిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎనలేని వాస్తు శిల్పం అయితే ఇక్కడ మనం చూడవచ్చు మన విష్ణుకుండినలో. ఇది మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క గుహాలయాలని చెప్పుకున్నాం కదా, ఇవి మనకి గుహాలయాలుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా గుహాలయాలు నిర్మించారని చెప్పుకున్నాం. తరువాత ఏ గుహాలయాల్లో ఏమేమి ఉన్నాయి కూడా ఇంపార్టెంట్. అవి చెప్పినప్పుడు ఈ యొక్క ప్రతిమ మీకు గుర్తు రావాలన్నమాట. ఈ యొక్క బొమ్మ మీకు గుర్తు రావాలి. తర్వాత అక్కడ మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి చూడండి ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క, ఇదంతా కొండే కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా ఏకశిలా రూపంగా మనం చెప్పొచ్చు అనమాట. కొండని తొలిచి మనకి ఈ యొక్క నిర్మితం అయితే కట్టడం అయితే జరిగింది. అలాగే వాళ్ళ యొక్క కాలంలో చూసుకుంటే ఇవన్నీ గుహాలయాలు. ఆ యొక్క గుహాలయాలు బట్టి మనకు అర్థమవుతుంది మన విష్ణుకుండినులు వాళ్ళ యొక్క శాసనాలు బట్టి మనం చెప్పొచ్చు. మొఘల్ రాజపురం, అలాగే ఉండవల్లి, ఇవి గుహాలయాలు అనమాట. ఇప్పుడు చూపించినవి అవే. ఈ గుహాలయాల్లోనే ఒక్కొక్క ప్రతిమలు బయటపడ్డాయి. అందులో ఒకటి విష్ణుమూర్తిది, ఇంకొకటి మనకి శివుడిది, నటరాజ స్వామిది. శివుడు ఉంటాడు,
నటరాజమూర్తిలో ఉంటాడనమాట. ఆ గుహాలయంలో కూడా ఇంపార్టెంట్. ఇలా మనకి విష్ణుకుండినిలో ఎనలేని సేవ చేశారనైతే మనం చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు విష్ణుకుండినిలో మనం చెప్పుకోవలసింది మొదటి మాధవరము గురించి చెప్పుకున్నాం. ఇక్కడ వీళ్ళ నుంచి బిట్ అడిగేటప్పుడు మనకెలా అడుగుతాడంటే, వీరి యొక్క పరిపాలనా కాలం తక్కువ కాబట్టి, ఒక్కొక్క రాజు చేసినటువంటి కృషి అడుగుతారు, లేదా ఏకంగా కలిపి అడుగుతారనమాట. గుహాలయాలకి ఎక్కువగా మొదట ప్రాధాన్యత ఇచ్చింది ఎవరయ్యా అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి బిట్లు మనకి రావడానికైతే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. తరువాత మనకి రెండో మాధవవర్మ గురించి చెప్తున్నాం. ఈయన రాజధానిని వినుగొండ నుంచి దెందులూరుకైతే మార్చాడు. ఎందుకంటే అప్పటికే మనకి ఆనంద గోత్రుజులు అవ్వచ్చు. అలాగే యువతల నుంచి మనకి కుబ్జ విష్ణువర్ధనుడు లేదా రెండో పులకేశి అవ్వచ్చు. వాళ్ళు ఇంకా యుద్ధాలైతే మొదలవ్వలేదు కానీ అవకాశం ఉంది అని వెంటనే రెండో మాధవవర్మ దెందులూరుకైతే మార్చడం జరిగింది. అయితే ఈయన మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే దేశంలోనే ఒక నర మీద యాగం అయితే చేశాడు. ఒక బ్రాహ్మణ్ణి వధించి నర మీద యాగం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి రెండో మాధవవర్మ అని చెప్పాలి. ఆయన పేరు పినాకర భట్టు, గుర్తించుకోవాలి. ఈయనే మనకి చెప్పాం కదా, బౌద్ధ మతం అయితే క్షీణిస్తున్నది వాళ్ళ యొక్క కాలంలో, వైదిక మతం అనేటటువంటి వ్యాప్తి చెందుతుంది అని చెప్పుకున్నాము. ఆ కోవలోనే మనం ఇక్కడ చూసుకుంటే రెండో మాధవవర్మ పద్మాసనంలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహంగా మార్చాడు. ఇప్పుడు మనం చూసాము గుంటూరు జిల్లాలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం అయితే మనకి ఉంది. ప్రస్తుతము ఆ దేవాలయమే ఇప్పుడు మీకు చూపించాను. అది ఒక మొత్తం రాతిగా తొలిచి ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని అయితే గుంటూరు జిల్లాలో మన రెండో మాధవవర్మ అయితే నిర్మించాడు. ఇది బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఈ యొక్క విష్ణుమూర్తి విగ్రహాన్ని అయితే మనకి ప్రతిష్ఠ చేశాడు. అది మనం చూసాం ఇప్పుడే. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇతను వైదిక సాంప్రదాయం అవలంబించాడని తెలుస్తుంది. అలాగే వాళ్ళ యొక్క మొదటి మాధవవర్మ 11 అశ్వమేధ యాగాలు చేశామన్నాం కదా, ఆ యొక్క ఇంపాక్ట్ రెండో మాధవవర్మ మీద కూడా పడింది. అందుకే ఆయన మరికొంచెం అడుగు ముందుకేసి గుహాలయాల్లో నిర్మించాడనమాట విష్ణుమూర్తిది. అలాగే ఆనాటి కాలంకు ముందు బౌద్ధ స్తూపాలన్నీ కూడా అమరావతిలో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి కదా, చెప్పుకున్నాం. ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ స్తూపము, శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపాలు, ఇవన్నీ వీళ్ళ కాలంకి వచ్చేసరికి, రెండో మాధవవర్మ కాలం వచ్చేసరికి హిందువుల చేతికి వచ్చినట్టు అయిందనమాట. వాటినన్నిటినీ రీప్లేస్ చేస్తున్నాడు, అమరేశ్వర ఆలయంగా రూపొందించాడనమాట. ఏది అమరావతి స్తూపాన్ని, బౌద్ధ స్తూపాన్ని. అందుకే ఈయనకి మనకి త్రికూటముల అధిపతి అని బిరుదైతే మనకి రెండో మాధవవర్మకి అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడైతే మనకు డెప్త్ అవసరమో అక్కడ ఎక్కువ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క విష్ణుకుండినులు అవ్వచ్చు, తరువాత వచ్చేటటువంటి తూర్పు చాళుక్యులు అవ్వచ్చు, వాళ్ళతో పోల్చుకుంటే విష్ణుకుండినులకి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. 1 లేదా 3 బిట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4, 2 తూర్పు చాళుక్యుల నుంచి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి అక్కడ డెప్త్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. శాతవాహనుల మీద ఎక్కువ ఉంటుంది డెప్త్. అందుకే అక్కడ మనం ఆ వీడియోలో ఒకసారి చూడండి. మూడో మాధవవర్మ మనకు తెలుసు, ఈయన ఎక్కువ సంవత్సరాలు అయితే పరిపాలన చేశాడని. ఈయన న్యాయానికి ప్రతినిధిగా చెప్పుకుంటారనమాట. ఎందుకంటే ఆ కాలంలో మనకి ఆయన తన కుమారుని రథము కింద మనకి వేద బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు మరణించాడు. అందుకే ఆ యొక్క న్యాయానికి ప్రతినిధి అని ఎందుకు చెప్పుకున్నామంటే, వాళ్ళ కుమారుడు రథం కింద పడిపోయినటువంటి బ్రాహ్మణుడు మరణించాడు కాబట్టి వాళ్ళ కుమారుడికి మరణశిక్ష వేయించాడు. అయితే ఆ సమయంలో మనకి విజయవాడ
మనకు తెలుసు కనకదుర్గమ్మ వారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన అక్కడే జరుగుతుంది. గుంటూరుకి 8 కిలోమీటర్ల దూరంలో మనకి వీళ్ళ పరిపాలన జరుగుతుంది. దగ్గరే. కాబట్టి మన కనకదుర్గమ్మ వారైతే ఆయన రాజు పైన మనకి ఆయన యొక్క ధర్మ నిరతికి కటాక్షించి సువర్ణ వర్ణాన్ని కురిపించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మనకి బతికినట్లుగా దుగ్గేపల్లి దొగ్గెన ఆయన యొక్క ప్రబోధ చంద్రోదయం అనేటటువంటి గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క దుగ్గేపల్లి దుగ్గెన మనకి గుర్తించుకోవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన ప్రబోధ చంద్రోదయం రాశాడు కాబట్టి, ఆ గ్రంథం ద్వారా మనకి ఇది తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రంథం మనం గుర్తించుకోవలసిన అవసరం ఉంటుంది. మరి ఇంత చేసినాడు కాబట్టి ఆయనకు మరి బిరుదులు తీసుకున్నాడు. ధర్మతరుడని, జనాశ్రయుడని, జనాలకి ఆశ్రయం కల్పించిన వాడా అని, అలాగే అవిసిత వివిధ దివ్య అని, ఎటువంటి బంధుప్రీతి లేకుండా అన్నింటిలో కూడా మనకి సమాన న్యాయ పాలన ఇచ్చేటటువంటి వాడా అనేటటువంటి బిరుదులు కలవాడు మనకి 3వ మాధవవర్మ. ఆ తరువాత మనకి 4వ మాధవవర్మ వస్తాడు. ఈయన మళ్ళీ ఏం చేశాడంటే ఇంద్రపురం నుంచి మనకి కృష్ణా జిల్లాకు మార్చాడు. అందులో త్రివర్ణ నగరానికి. ఈ 4వ మాధవవర్మ. ఈ 4వ మాధవవర్మ మనం చూసుకుంటే ఈ కృష్ణా జిల్లా త్రివర్ణ నగరం చూసుకుంటే మనకి దగ్గరగా ఇది ఎక్కడుందంటే దెందులూరుకి దగ్గరగా ఉంది. అలాగే ఏలూరు సమీపం అనుకోండి. ఏలూరు సమీపంలో అయితే మన మాధవవర్మ 4వ మాధవవర్మ అయితే మార్చాడు. ఈయన కాలంలోనే మనకి పులకేసి, రెండో పులకేసి, అలాగే ఆయన తమ్ముడు కుబ్జా విష్ణువర్ధనుడు వీళ్ళిద్దరూ కూడా దండెత్తొచ్చారు 4వ మాధవవర్మకే. అయితే ఈయన ముందు కాలం నుంచే 3వ మాధవవర్మ, 1వ మాధవవర్మ కాలంలోనే ఈ యొక్క దండయాత్రలు జరిగాయి కానీ వాళ్ళు తిప్పికొట్టారు. అనుకోకుండా ఈ యుద్ధంలో అయితే మన వాడు మరణించాడు. ఎవరయ్యా అంటే 4వ మాధవవర్మ. మన 4వ మాధవవర్మ మరణించిన తర్వాత అంతవరకు ఆపగలిగాడు కానీ తరువాత వచ్చేటటువంటి రాజులైతే ఆపలేకపోయారు. తద్వారా పతనం మొదలయ్యింది విష్ణుకుండినులకి. ఇదంతా మనకి ఎలా తెలుస్తుందంటే మన యొక్క జనాశ్రయ చందో విచతి అది తర్వాత వస్తుంది. చందో విచతి జనాశ్రయ చందో విశతి అనేటటువంటి గ్రంథం మనకి తెలుస్తుంది. ఆ గ్రంథం వచ్చినప్పుడు నేను చెప్తాను అది తరువాత. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే తర్వాత వచ్చేటటువంటి ఆఖరి రాజే మనకి భట్టారకుడు, మంచెన భట్టారకుడు. ఈ రాజ్యంలో చివరివాడు. వీళ్ళైతే ఆపగలిగారు కానీ ఈయన ఆపలేకపోయారు. ఈ యొక్క కుణాల సరస్సు దగ్గర మన గుంటూరు దగ్గరలో ఉంటుంది. ఈ కుణాల సరస్సులో మన మంచెన బొట్టునైతే సంహరించేశాడు రెండో పులకేసి. ఆ యొక్క రాజ్యాన్ని ఆక్రమించడంతో మనకి సామ్రాజ్యం అయితే అంతమైందని చెప్పవచ్చు. అయితే ఆయన యొక్క ప్రతినిధిగా 2వ పులకేసి మనకి అప్పట్లోనే ఆ యొక్క ఉత్తర భారతదేశాన్ని అంతా చూసుకునేటటువంటి వాడు కాబట్టి ఆయన సామ్రాజ్యం అంతా ఇక్కడే ఉండేది. ఆయన యొక్క ప్రతినిధిగా వాళ్ళ తమ్ముడిని, సోదరుడిని కుబ్జ విష్ణువర్ధనుడు అయితే ఇక్కడ ప్రతినిధిగా ఉంచాడు. 620 నుంచి 624 నుంచి అయితే వాళ్ళ యొక్క సామ్రాజ్యం మొదలవుతుంది. 6వ శతాబ్దంకి చివరికి విష్ణుకుండినులు అయితే అంతమనేటటువంటిది చెప్పవచ్చు. ఇలా మనం ఈ యొక్క విష్ణుకుండినుల యొక్క రాజ్య పరిపాలన గురించి, రాజుల పరిపాలన గురించి చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూసినవి ఏంటంటే విష్ణుకుండినుల యొక్క వాళ్ళ యొక్క గుహాలయాలు, అలాగే విష్ణు ప్రతిమ, అలాగే ఇంకొకటి ఉంది మనకి అర్ధనారీశ్వరుడు అనేటటువంటి ప్రతిమ. అది కూడా చూద్దాం తరువాత క్లాస్లో. ఇలా మనకి విష్ణుకుండినులు అయితే గుహాలయాలు నిర్మించారని గుర్తించుకోవాలి. ఇక్ష్వాకులు అనగానే దేవాలయాలు గుర్తు రావాలి. అలాగే విష్ణుకుండినులు అనగానే మనకి గుహాలయాలు గుర్తు రావాలి.
తరువాత క్లాస్లో మనం వాళ్ళ యొక్క పరిపాలన కాలము, వాస్తుశిల్పము, వాళ్ళ యొక్క మత పరిస్థితులు, వాళ్ళ యొక్క రాజ్య క్షీణత గురించి చూద్దాము. థ్యాంక్ యూ.